హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. అట్లాగే ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు కూడా ఆ రోజు 28 అక్టోబర్ 2024 మండే. ఆ రోజు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకున్న ప్లేస్కి వెళ్ళినా. ఆ రోజు నా ఫ్రెండ్ మైపాల్ రెడ్డి అట్లాగే ఇంకో ఫ్రెండ్ సురేందర్ నేను వెళ్ళినాం. మార్నింగ్ లేచి టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళినాం. డే మొత్తం అక్కడనే ఉన్నాం మ్యాక్సిమం. నాకు డ్రాయింగ్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కదా. దానికి సంబంధించిన కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ హైదరాబాద్లో మాసబ్ ట్యాంక్లో ఉంటుంది. అదే JNAFU, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. ఇదే ఆ కాలేజ్. లోపలికి వెళ్ళి అక్కడ అడిగినాము ఏదేది ఎక్కడ ఉంటుందని చెప్పి. ఇది వచ్చేసి ఆ కాలేజీ డిజైన్, అది ఎక్కడెక్కడ ఏ బ్లాక్ ఉంటుంది అనేది బాగుంది. అది అంటే యూనివర్సిటీ మొత్తం ఒకటే దగ్గర మంచిగా డిజైన్ చేసిర్రు అది. అట్లాగే అక్కడ ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ చూసినాం. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఆఫీసులు ఏముంటాయి. యాక్చువల్గా ఆ రోజు స్టాఫ్ ఎక్కువ మంది లేరు, మీటింగ్ ఉందంటే వెళ్ళారు. ఈ ప్లేస్ వచ్చేసి బయట ఆ స్టూడెంట్స్ చేసిన పెయింటింగ్. అది మనం నెట్లో యూనివర్సిటీని సెర్చ్ చేస్తే ఆ ఫోటో కనిపిస్తుంది. అక్కడ యూనివర్సిటీలో ఏ ప్లేస్ చూసినా కొంచెం క్రియేటివిటీగానే ఉంది. రాళ్ళు కానీ ప్రతిదీ వేస్టేజ్ అంటే ఏం లేదు. మనం ఇంతవరకు చూసిందంతా అది ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటు. దాని బ్యాక్ సైడ్ ఉన్నది ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంటు. ఇదే అది. ఎంట్రన్స్లోనే మంచి మంచి పెయింటింగ్స్తో సెట్ చేసిర్రు. అక్కడ ముందు మాట్లాడినాం సెంటర్ తోటి, లోపల ఎవరైనా స్టాఫ్ ఉన్నారా, ఏమన్నా అడిగితే చెప్తారా అని చెప్పి. లోపలికి వెళ్ళాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ స్టాఫ్ లేరు ఆ రోజు. కానీ ఆ క్యాంపస్ మొత్తం తిరిగినాం. చాలా బాగుంది. ప్రతిదీ క్రియేటివ్గా ఎంతో ఇన్స్పైర్ చేసింది అది. ఇక్కడ ఆ గ్లాస్కే మొత్తం పెయింటింగ్ వేసారు అంత పైనకి. ఇది పెయింటింగ్ డిపార్ట్మెంటు. మంచి గ్రీనరీ. ఇది క్యాంపస్ లోపల ప్లేస్. అది లోపల నుంచి ఇదంతా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటు. ఆ మధ్యలో ఖాళీ ప్లేస్. అది డోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసారు పెయింటింగ్స్ తోటి. ఇది క్లాస్ రూమ్ లోపల స్టూడెంట్స్ చేస్తున్న వర్క్ చేస్తున్నారు. మధ్యలో వాళ్ళు లంచ్కి ఎటు వెళ్ళారు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ కలర్స్ అవన్నీ చూసినాం. అసలు ఎన్నడూ చూడలేదు. అంటే మనకు తెలియని ఆర్ట్ ఎంతో ఉంటుంది. యాక్చువల్గా నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏమన్నా డిస్టెన్స్ కోర్సులు ఉంటాయా తెలుసుకొని చేద్దామని. ఈ ప్లేస్కి రావడం చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే డిసప్పాయింట్మెంట్ కూడా, ఎందుకంటే డిస్టెన్స్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయంట. ఆర్ట్ని స్టడీ చేద్దాం అనుకున్నా కానీ ఛాన్స్ లేదు. మనం ఏదైనా బుక్స్ తీసుకొని చదువుకోవాలంట బయట. కానీ ఇక్కడ అన్నీ ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నాయి. అంటే కొత్త కొత్త ఎక్విప్మెంట్స్, అంటే మనం కూర్చునే ఆ టేబుల్స్ కానీ, క్యాన్వాస్ పెట్టుకునే టేబుల్స్ కానీ అవన్నీ కొత్తవి. కొన్ని చూసి ఫొటోస్ తీసుకున్నా గ్యాదర్ చేసుకోవడానికి. అట్లాగే లైవ్ పెయింటింగ్ క్లాస్ రూమ్స్, అక్కడ స్టూడెంట్స్ చేసిన వర్క్స్, ఆ మెటీరియల్ అంతా చాలా కొత్తది, ఇంతవరకు ఇప్పుడు చూడలేదు. కొన్ని అయితే మళ్ళీ రకరకాల మీడియమ్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్ అట్లాగే క్లాస్ రూమ్లో వాల్స్ అన్నీ స్టూడెంట్స్ చేసిన వర్క్స్ తోటి హ్యాంగ్ చేసిర్రు. ఏదైనా ప్లేస్లో ఒక ఆర్టిస్ట్ ఉంటేనే ఎంతో కొంత వర్క్ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులే ఎవ్రీథింగ్ క్రియేటివ్గా ఆలోచించేసిర్రు. ఇది లైవ్ పెయింటింగ్ అనుకుంటా. ఇదే పెయింటింగ్ చాలా క్యాన్వాస్లో కనిపించింది. చాలా హోప్ ఉండే డిస్టెన్స్లో ఆర్ట్ని స్టడీ చేయడానికి ఏదైనా సోర్స్ దొరుకుతుందని చెప్పి, కానీ వీలు కాదన్నారు. ఈ వీడియో చూసిన ఎవరైనా ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి ఆర్ట్ని స్టడీ చేయడానికి డిస్టెన్స్ మోడ్లో. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదా, రెగ్యులర్ చేయడం వీలు కాదు. ఏదైనా యూనివర్సిటీలో అట్లాంటి కోర్సెస్ ఉంటే కంపల్సరీ జాయిన్ అయ్యి ఆర్ట్ని స్టడీ చేస్తా. నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే మామూలుగా నాకు తోచినట్టు వర్క్ చేస్తున్నా, కానీ దాని సిలబస్ ఏంటి, అసలు ఆర్ట్ అంటే ఏంది అనేది తెలుసుకోవాలని ఉంది. అక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ని కూడా మాట్లాడినాం. ఆ పక్కనే ఉన్న వేరే వేరే డిపార్ట్మెంట్స్లో చూసినాం వాళ్ళ వర్క్, అట్లాగే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందనేది. చాలా బాగుంది. వాళ్ళు వేసే క్యాన్వాస్లు కానీ, వాళ్ళు చేసే వర్కులు, వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా తెలుస్తుండే కావచ్చు. చాలాసేపు వెయిట్ చేసినాం. వాళ్ళు ఏదో మీటింగ్కి వెళ్ళారంట, రాలేదు. ఈవినింగ్ వరకు ఉండి వచ్చేసినాం. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే ఎంసెట్లో ఉండే బీఆర్కి ఎగ్జామ్ రాసిన. అప్పుడు బీఆర్కి వేద్దామని ఉండే కానీ వీలు కాలేదు. ఎర్లీ సెటిల్మెంట్ ఉంటుందని చెప్పి TTC వేసి ఇటు సైడ్ రావడం జరిగింది.
కానీ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. చూద్దాం ఏదైనా సోర్స్ దొరుకుతుందని చెప్పి. ఈ బెంచ్ అయితే చాలా బాగా నచ్చింది. మనం బెంచ్ మీద కూర్చొని మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్లేసు ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఆపోజిట్ ఉన్న ప్లేసు. స్టూడెంట్స్ చాలా క్రియేటివ్గా సెట్ చేసిరు అదంతా. ఇక్కడ మళ్ళీ పోయేటప్పుడు కూడా మాట్లాడినాం, ఎప్పుడు వస్తారు స్టాఫ్ అది అని. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు అన్నాడు. ఇక వెళ్ళిపోయినాం. ఇక్కడ చూడండి, అక్కడ చిన్న రాయి మీద కప్పని సెట్ చేసిరు. ఇవన్నీ స్కల్ప్చర్స్, ఎక్కడ చూసినా అంతా బొమ్మలతో ఉన్నది. చాలా బాగా నచ్చింది ఈరోజు. సో ఒకటి హ్యాపీ న్యూస్, అట్లా ఇంకోటి సాడ్ న్యూస్. పెయింటింగ్ కోర్సుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కంపల్సరీ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.